అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా ఇంట్లో షాపింగ్ పోతానంటే నేను ఇంట్లో ఒకదాని నుండి ఏం చేస్తానని చెప్పేసి నన్ను కూడా రమ్మని చెప్పిండ్రు. ఒకటే కండిషన్ పెట్టిన, నాకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తే నేను వస్తానని చెప్పిన. ఇప్పుడు నేను పెట్టుకునే కమ్మలు నేను చిన్నగా ఉన్నప్పుడు కమ్మలు కలర్ కూడా పోయినాయి, అయినా కూడా వదిలేబుద్ధి కాదు. ఇదేమో గోవాలో కొనుక్కున్న బ్రేస్లెట్ మా మమ్మీ వేసింది, నాకు వేసుకోవడానికి రావట్లేదు అని చెప్పేసి. సడన్గా ఏమైందంటే లేచి ఇట్లా బయలుదేరుతున్న బ్రేస్లెట్ ఏమో చినిగిపోయింది. చాలా బాధ వేసింది. ఒక్క సైడ్ నుంచి మొత్తం ఊడిపోయి బీడ్స్ అన్నీ ఊడిపోయి కింద పడిపోయినవి. వెతకాల ఒక దగ్గర చేయాలన్నా కూడా దొరికేటట్టు లేవు. బాధేస్తుంది ఇట్లాంటివి అయితే. నేను షాపింగ్ మాల్ వచ్చి గట్టిగా నవ్వుతూ మమ్మీ నవ్వక్ మా మమ్మీ బిజీ, మాకేమో టైం పాస్ అవుతలేదు. నా దగ్గర రిబ్డ్ జీన్స్ ఉంది. ఎప్పటి నుంచో ఒక జీన్స్ కొనుక్కోవాలి నార్మల్ది అని అనుకుంటున్నా, కానీ దొరుకుతలేదు, కుదురుతలేదు. ఇప్పుడు దొరికింది. కిందకి మీదికి తిరుగుతున్నా. మా మమ్మీ వాళ్ళ ముందు నుంచే పోయినా, కానీ నేను వాళ్ళని చూడలేదు, వాళ్ళు నన్ను చూసిందంటే నేను కిందికి పోయినా. మళ్ళీ మమ్మీకి ఫోన్ చేస్తే పైకి ఉన్నాం, పైకి రమ్మంటుంది, నేను పైకి ఎక్కుతున్నా. వాళ్ళేమో ట్రయల్ రూమ్ దగ్గరే ఉన్నారంట, నేనేమో కిందకి మీదికి తిరుగుతున్నా. నన్ను పిలిచిండంట కానీ నేను వలకలేదంట. నేను ఎన్నో ధ్యానం పెట్టి నడుస్తున్నా అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. నేను ఎందుకు చూస్తాను, నేను ఎందుకు ఆ మూలకి ఎందుకు ఫోకస్ చేస్తా చెప్పురి. ఆ జీన్స్ అయితే నేను తీసేసుకున్నా. 499 రూపీస్కి వచ్చింది అనుకుంటా ఆఫర్ ప్రైస్లో. సస్టైనబుల్ జీన్స్ అంట. వేసుకున్నప్పుడు అయితే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. చాలా వరకు డెనిమ్లు బట్ట దొడ్డు ఉంటుందని చెప్పేసి మనం కంఫర్ట్ చూసుకోము, ఓన్లీ షోకే పోతాం. కానీ మనం వేసుకుంటున్నాం, ఇన్ని అవర్స్ వేసుకొని ఉండాలి, మన ఒళ్ళు ఎట్లా ఫీల్ అవుతుంది, మన స్కిన్ ఎట్లా బ్రీత్ చేస్తా లేదని చెప్పి అన్నీ ఆలోచించి అన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోలేదు నా బట్ట కొనే ముందు. నాకేమో బట్టలు ఇప్పిస్తలేరు, కానీ మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఎట్లుంటుందో తీసుకుంటే అని చెప్పి వాళ్ళు చూస్తుండ్రు. ఆల్రెడీ నేను ఆ డ్రెస్ చిన్నప్పుడు ట్రై చేసిన, అప్పుడు ఇప్పిలేరు. ఇప్పుడన్నా ట్రై చేసి ఇప్పుడు పడితే ఇప్పి ఉండని చెప్పి అడుగుతున్నా. అసలు కథ ఏంటంటే ట్రయల్ రూమ్లో పోయినా వేసుకున్నా, పట్టలేదు, జర్ర టైట్ అవుతుంది. అది అయిపోయిందా, డ్రెస్ ఆడబడేసి చెప్పులు ట్రై చేస్తున్నా. ఈ జర ఏమైనా పడతాయేమో, నాకు చెప్పులు అస్సలు పట్టవు. ఇంత పెద్ద కాలు వేసుకొని మొగోళ్ళ చెప్పులు వేసుకోవాల్సి వస్తుంది నాకు. మప్పాడుతున్నవి చెప్పులు ఎవరివి, నీవేనా? బిల్లింగ్ అయిపోయింది, ఎవరు లేకుండా బిల్లింగ్ కౌంటర్లో దబదబ బిల్లింగ్ చేసుకొని వచ్చేసిన. ఇంకొక టీషర్ట్ కూడా తీసుకున్నా, 99 రూపీస్కి వచ్చింది, జబర్దస్త్ వచ్చింది. తర్వాత చూపిస్తాను మీకు. మా మమ్మీకి కావాల్సింది దొరకలేదంట. మేము వేరే మాల్కి వచ్చినాం, ట్రినిటీ మాల్కి వచ్చినాం. మా మమ్మీ అంటుంది ఫాస్ట్గా ఓ దుకాణం బంద్ చేస్తారు, వింటారు కదా, దన పోయి ఆపు. మా మమ్మీ ఆల్వేస్ బిజీ, నాకేమో బోర్ కొడుతుంది. నేను ఆడ ఫోన్ పెట్టేసి కొన్ని స్టెప్పులు వేసుకుంటున్నా. సెకండ్ మాల్కి వచ్చినాం. మా మమ్మీకి ఏది నచ్చలేదు, ఏమీ కొనుక్కోలేదు. మరి ఇంకెందుకు ఈడనే ఉన్నావు, నాడు పోదామని చెప్పిన ఇంటికి. మా మమ్మీని కన్విన్స్ చేసి మా మమ్మీని ఇంటికి తీసుకుపోదామని ఎంతసేపట్లో మా అప్ప గాయబైపోయింది. అనౌన్స్మెంట్ చేపిద్దామని చెప్పి అనుకున్నా. తర్వాత చూస్తూ ఒక మూలకి నించొని ఉన్నాడు. వీళ్ళందరూ నన్నే చూస్తున్నారు, నేను బ్లాగ్ తీస్తున్నా అని చెప్పేసి. అని వీడియోలో చెక్ చేసిన నేను, అలా నన్ను చూస్తున్నారని చెప్పేసి. నాకు వీడియో తీసేటప్పుడు తెలియదు అంతమంది చూస్తున్నారని. మళ్ళీ కాపీ రైట్ వస్తుంది ఎందుకు మళ్ళీ, అందుకే అని వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఈ వీడియోలో నేను ఏం మాట్లాడుతున్నా అంటే, చాలా రోజుల తర్వాత అన్నం ఎక్కువ తినేసిన, కడుపు మొత్తం ఫుల్ ఉంది, ఫుల్ వాటర్ రిటెన్షన్ నా ఫేస్లో కనిపిస్తుంది కదా. అప్పుడు నేను 1 year బ్యాక్ లావు ఉన్నప్పుడు ఏదైతే బరువు ఫీల్ అవుతుండే కదా, అదే సేమ్ బరువు ఫీల్ అవుతుంది. ఒక అడుగు వేస్తే మోకాలు నొప్పి లేస్తుంది, నడుము నొప్పి లేస్తుంది, నాకే నా బాడీని మోసుకొని పోతున్నట్టు అనిపిస్తుంది ఫీలింగ్. ఇంకొకసారి టెంప్ట్ అయ్యి ఏది ఎక్కువ తినొద్దని అనిపించింది. నేను షాపింగ్ రానంటే ఐస్ క్రీమ్ తినిపిస్తా అన్నారు. ఇప్పుడు ఐస్ క్రీమ్ తినిపిస్తున్నావు కదప్ప. తిందాం, ఐస్ క్రీమ్ తిందాం. గలీజ్ గుట్కా ఇక్కడ ఉన్నాడు, క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్, గుట్కా ఐస్ క్రీమ్. లేకపోతే ముందు తిందాం, మంచి ఐస్ క్రీమ్ ఉంటుంది అప్ప. ముందుంది షాప్ ఉంది, అక్కడ తిందాం. That's all for today's news. Have a nice day. Like, share, subscribe to my YouTube channel. Keep watching. Subscribe చేయండి చాలా వీడియోస్ గురించి.